హలో నమస్తే. నేను రాధా నాగరాజ్. తెలంగాణలో మోడల్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ కెరీర్ కోచ్‌గా నేను తెలంగాణలో చాలా విషయాల మీద మాట్లాడుతా ఉంటాను. ఈరోజు మనం చెప్పుకోయే అంశం తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్స్. తెలంగాణ మోడల్ స్కూల్‌లో వచ్చే విద్యా సంవత్సరానికి 2026 విద్యా సంవత్సరానికి గాను మనకి అడ్మిషన్ స్టార్ట్ అయింది. అది మొన్ననే మళ్ళీ ఒకసారి పొడిగించడం జరిగింది. మరి తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే 194 మండలాల్లో చాలా అత్యంత విద్యల పరంగా వెనుకబడినటువంటి మండలాల్లో తెలంగాణ మోడల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటిని 2013లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా అత్యద్భుతంగా నడుస్తున్నటువంటి స్కూల్స్. వాటిలో చాలా అక్కడ ఉన్నటువంటి చదివినటువంటి విద్యార్థులు కూడా చాలా పెద్ద మొత్తంలో వివిధ దేశాలలో వివిధ పొజిషన్లో కూడా చాలా బాగా సెటిల్ కావడం జరిగింది. కాబట్టి అలాంటి మోడల్ స్కూల్ చదివిస్తే మీ విద్యార్థులు కూడా మీ పిల్లలు కూడా చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మోడల్ స్కూల్లోనే ఎందుకు చదివించాలి? తెలంగాణ మోడల్ స్కూల్స్ అనేవి విద్యాపరంగా వెనుకబడినటువంటి మండలాల్లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి టీచర్స్ ని ఎంపిక చేయబడింది. అదేవిధంగా ఇక్కడ డే స్కాలర్ గా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏ విద్యా సంస్థలు కూడా హాస్టల్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియంలో నడుస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికీ మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో రన్ అవుతున్నటువంటి డే స్కాలర్ గా రన్ అవుతున్నటువంటి విద్యా సంస్థలు తెలంగాణ మోడల్ స్కూల్స్. వీటిలో అదేవిధంగా ఇక్కడ మన 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా విధానం ఉండడం జరుగుతుంది. అంటే 10+2 కూడా ఇక్కడే చదవచ్చు. ఒక్కసారి అడ్మిషన్ అయితే 12వ తరగతి వరకు ఇక్కడే చదివేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ వసతిని కూడా అద్భుతంగా కల్పించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కడ ఏ క్లాసులో ఎన్ని సీట్లు ఉంటాయంటే 6వ తరగతిలో మనం తీసుకుంటే 100 సీట్లకు గాను ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఇయర్ లో న్యూగా 100 సీట్లు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా వేకెన్సీస్ ఉంటే 7th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సీట్లకు గాను తీసుకోవడం జరుగుతుంది. ఇవి 194 స్కూళ్ళల్లో కూడా ఇలాంటి అడ్మిషన్స్ ఉంటాయి. 6th క్లాస్ లో ఫుల్ గా ఉంటాయి. 7th, 8th, 9th, 10th లో వేకెన్సీ సీట్ పొజిషన్ లో ఉన్నటువంటి సీట్లకు ఉంటుంది. ఇది ఎక్కడైతే ఎగ్జామ్ కూడా ఆ కన్సర్న్ మండల్లో ఏదైతే స్కూల్ లొకేటెడ్ రెస్పెక్టివ్ మండల్లో మాత్రమే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మన చుట్టూ మన దగ్గరే ఉండి పిల్లలు చదువుకున్నటువంటి ఆస్కారం ఉండడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మోడల్ స్కూల్స్ ని మీరు సజెస్ట్ చేస్తున్నాం మేము. అదేవిధంగా ఈ నెల 10వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ తేదీ లోపల లాస్ట్ మినిట్ రష్ ను దృష్టిలో పెట్టుకుని ముందే అప్లై చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ tgms.telangana.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ఇక్కడ అటల్ థింకరింగ్ ల్యాబ్స్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, అదేవిధంగా ఎన్జిసి, ఎన్సిసి ఇలాంటి చాలా రకాల క్లబ్ని చాలా రకాల ప్రయాస్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మేము కట్ చేస్తున్నటువంటి పాఠశాల తెలంగాణ మోడల్ స్కూల్ అచ్చపేటలో ఎకో క్లబ్, అదేవిధంగా కల్చరల్ క్లబ్ ఇలాంటి చాలా రకాల ప్రోగ్రామ్స్ మేము రన్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము రన్ చేస్తున్నాం కాబట్టి మా మోడల్ స్కూల్స్ లో మీరు జాయిన్ చేయమని కోరుతాను. కాబట్టి ఈ 10వ తారీఖు లోపల మీరందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి ఏమేం కావాలంటే ఆధార్ కార్డ్, అదేవిధంగా ఒక బోనోఫైడ్, ఏ స్కూల్లో చదువుతున్న స్కూల్లో బోనోఫైడ్, అదేవిధంగా ఒక ఫోటో సిగ్నేచర్ తీసుకెళ్తే మీరు మీ దగ్గరలో ఉండే మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 125 రూపాయల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఓసీ స్టూడెంట్స్ కి 200 రూపీస్ ఫీజు తోటి మీరు అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఇంత తొందరగా ఉన్నటువంటి అవకాశాన్ని మీరు తొందరగా సద్వినియోగం చేసుకొని 10వ తరగతి లోపల అప్లై చేస్తుందిగా మరొకసారి కోరుతూ ధన్యవాదాలు.